క్యాంప్ ఆఫీసు, తుమ్మల గారి క్యాంప్ ఆఫీసు, శ్రీనివాస రెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో పాలాభిషేకంగా చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగినది. ఈరోజు ఈ కార్యక్రమం ఘన విజయం అయిందంటే మీరంతా మీరు మండలం నుంచి వచ్చిన డయాగ్రామ సోదరు సహాయ సహకారంతో అయింది. గతంలో మనకి కాంగ్రెస్ పార్టీ 51 డివిజన్లో కార్పొరేట్ టికెట్ మనకి ఇచ్చింది. ఆ కార్పొరేట్ టికెట్ ఇస్తే కార్పొరేట్ టికెట్ ఈ న్యాయబ్రాహ్మణులకి రాగల టికెట్ వచ్చింది. వీళ్ళు ఎక్కడైనా డబ్బులు ఆశ చూపించే టికెట్ అమ్ముకుంటారని చెప్పి ఏడే బడ్జెట్ పార్టీ 5 లక్షల కాడ నుంచి 30 లక్షల వరకు ఆశ చూపించాడు. మనకి చూపించినా ఖచ్చితంగా నేను డబ్బుగా పోయేటువంటి కాదు, బట్టి గారు నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చిండు. మీరు ఒక మాట బట్టి గారికి చెప్పండి, చెప్తే బట్టి గారు నన్ను విత్డ్రా కావాలంటే అయినా కానీ మీరు కోటి రూపాయలు ఇచ్చినారు కాదని చెప్పడంతో దానికి ప్రతిఫలంగానే ఈ రోజు మన వెంకన్నకి ఈ నామినేట్ పోస్టు ఆచరణ జరిగింది. న్యాయబ్రాహ్మణులు నమ్మితే ప్రారంభిస్తారు కానీ అలా అమ్ముడు పోయేవాళ్ళు కాదని చెప్పి మరి కుల గౌరవాన్ని కూడా మనకి ఖచ్చితంగా మనకి నిర్ణయం చేసిండు. మరి గవర్నమెంట్ మనకి ఏ విధమైన డాక్టర్ పోస్ట్ కానీ ఏ విధంగా గుర్తించలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ భయపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి గుర్తించడం జరిగింది. మరి ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి మనం ఉందాం. అంతేకాకుండా గత గవర్నమెంట్ మనకి 250 కోట్లు మనకి న్యాయగ్రామ సంక్షేమానికి కేటాయించి ఆ 250 కోట్ల బాధలో ఉంది కూడా మనకి ఏ రోజు కూడా మనకి ఇవ్వలేదు. 50 లక్షల 2 లక్షలు 3 లక్షల లోన్లు మనం పెట్టుకుంటే ఏదో కట్టుతూడు చర్యగా ఒక 100% ఒక 20% ఇచ్చి కట్టుతూడు చర్య చేశారు. అందుకనే మనం ఈ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వానికి మీ తెలియజేది ఏంటంటే మాకు గతంలో రాని లోన్లు 1 లక్ష రూపాయలు 2 లక్షల లోన్లు రాని లోన్లు ఇప్పుడు 2 లక్షల రూపాయలు ప్రతి ఒక్క న్యాయగ్రామ సోదరుడికి పూర్తి సబ్సిడీతో ఇవ్వాలని చెప్పి ఈ ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ని కోరుతున్నాం. అంతేకాకుండా ఇల్లు లేని మా న్యాయగ్రామ సోదరులందరికీ ఇందిరా మిల్లు ఇప్పించాలని కోరుతున్నాం. అంతేకాకుండా బీటీ కార్మికులకి అయితే గౌరవాలకి ఏ విధంగా అయితే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి లోన్ ఇస్తారు, ఇది 50 సంవత్సరాలు దాటిన వారికి ఫిక్షన్ ఇస్తారు. మా న్యాయగ్రామ సోదరులు కూడా 50 సంవత్సరాలు దాటిన న్యాయగ్రామ సోదరులకి ఫిక్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాదు మా న్యాయగ్రామంలో పీడిస్తున్న ప్రధానమైన సమస్య ఏంటంటే కార్పొరేట్ షాపులు. ఈ కార్పొరేట్ షాపులు ఢిల్లీ షాపుని ఆంధ్రప్రదేశ్ షాపుని ఏరే పేరుతో ఏరే రాష్ట్రాల నుంచి వచ్చి మనకి ఖమ్మం వచ్చి ఖమ్మంలో షాపులు పెట్టడం వల్ల మా న్యాయగ్రామం వృత్తి ఇవాళ దోపిడీకి గురైంది. మాకు వాళ్ళు వచ్చి షాపులు పెట్టడం వల్ల మాకు ఇలా పని లేకుండా పోయింది. మా న్యాయగ్రామం సోదరులు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వానికి మేము ఈ మీడియా ద్వారా తెలియజేయండి ఏంటంటే మాకు కులధృవీకరణ పత్రం చూసి మా షెడ్యూల్ షాపులకు పర్మిషన్ ఇవ్వాలా, ఏరే వారికి పర్మిషన్ ఇవ్వద్దని గట్టిగా మేము కోరుతున్నాం. అంతేకాదు రాబోయే కార్పొరేషన్ వైద్యులు ఏ విధంగా అయితే మమ్మల్ని నమ్మి కార్పొరేట్ టికెట్ ఒకటి ఇచ్చారో రాబోయే కార్పొరేషన్ కూడా ఒక 2 టికెట్లు మా న్యాయగ్రామంలో గుర్తించి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మాకు రేవంత్ రెడ్డి గారికి అయితే ఉప ముఖ్యమంత్రి బండి వారికి అయితే గారికి అయితే తుమ్మరాజు గారికి అయితే శ్రీనివాస రెడ్డి గారికి అయితే బీసీ మినిస్టర్ పొన్నం భవాని గారికి అయితే అంతేకాకుండా మనకి ఎంతో మనకి ఇక్కడ ఖమ్మం పదసారథి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కుమార దుర్గాప్రసాద్ గారు మనకి ఎంతో సహాయ సహకారం మరి పొలానికి అందించారు. వారందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన మా నాయకులు మండలం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖమ్మం జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయి బ్రాహ్మణ సంఘం వారందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి జిల్లా అధ్యక్షుడు అమరాజు గారికి, అట్లాగే ఆ పార్టీకి సంబంధించిన మీ సంఘానికి సంబంధించిన పెద్దలు వెంకటప్పయ్య గారు, అట్లాగే నగర కమిటీ అటు జిల్లా కమిటీ అందరూ కూడా మన సామాజిక వర్గానికి ఒక చిన్న పదవి ఇస్తే చక్కటి స్పందన చూపించి అందరూ కూడా ఐక్యంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి మరి ఇంత పెద్ద కార్యక్రమం పాలాభిషేకం కూడా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నిబద్ధతతో ఉన్నటువంటి వాళ్ళకి అంటే మేము వాస్తవంగా ఎక్కడన్నా భద్రం గారు, నేను, మా హుస్సేన్ గారు, అట్లాగే శేఖర్ గౌడ్ గారు, నగేష్, ఇట్లాంటి మేమందరం కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి గడిచిన
5 సంవత్సరాలలో అధికార పార్టీ ఉన్న బీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా మాకు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో కూడా తెలియకపోయినా కూడా పార్టీ కోసం, పార్టీలో పనిచేస్తున్నటువంటి కోసం, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాడిత పీడిత ప్రజలందరికీ న్యాయం జరగాలంటే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలనే మా పోరాటం. మేము అది ఏదైనా జరగలేదు, పోరాటం మాత్రం ఆపకూడదని చేయడంలో అందరం కూడా కష్టపడ్డాం. మరి కష్టపడ్డందుకు మరి డిప్యూటీ సీఎం గారు కూడా మీ అందరికీ తెలుసు తెలియదు, ఆయన చాలా ఎక్కడికి పర్సనల్ గా కూడా ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఏ శాఖ దగ్గర ఏం జరుగుతుంది, మన వాళ్ళందరూ బాగా పనిచేస్తున్నట్టేనా, దుర్గా గారు ఎన్నిక జిల్లా ప్రెసిడెంట్ మంచిగా చేస్తున్నా, ఆమె తేడా జరుగుతుంది అని ఆయన అడుగుతాడు. అంటే ఎంత నమ్మకం ఉంటే, ఎంత నిజంగా మాట్లాడాలంటే ఒక దుర్గా ప్రసాద్ గారు తప్పు చేసినా కూడా ఎక్కడైతే చెప్తున్న ఉద్దేశంతోనే ఖాళీ దొరికితే 10 నిమిషాలన్నా ఎక్కడితో కూడా పర్సనల్ గా మాట్లాడేటటువంటిది. అంటే గడిచిన 5-10 సంవత్సరాలలో ఎక్కడికి నడిచేటటువంటి విధానం, ఓ పద్ధతి, మనం చెప్పే సలహా, సార్ గత ఇది అనుకుంటున్నారు, కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, పబ్లిక్ లో ఏముంది, ఇవన్నీ కూడా సార్తో కూడా పర్సనల్ గా డిస్కస్ చేసే పరిస్థితి ఎక్కడికి కూడా ఉంది. కాబట్టి అంటే పట్టిగా చాలా తెలియగలడు, మనం మాట్లాడుతుంటేనే మన తెలివితేటలు అంచనా వేయగలరు. వీటి దగ్గర అసలు విషయం ఉందా, ఏదో అడిగిన కదా సోదరు చెబుతుంటా, లేకపోతే సబ్జెక్ట్ ఉందా, చెప్పే దాంట్లో విషయం ఉందా లేదా అనే దాన్ని బాగా ఆలోచిస్తుంది. కాబట్టి రెండోసారి అడగలుగుతున్నాడు ఆయన. లేకపోతే మనం మొదటిసారి చెప్పినప్పుడు అంటే ఏది మీకు తెలిసి తెలియక ఏది పడితే అదే చెప్పిన ఇంకోసారి అడగడు. కాబట్టి ఎక్కడికి సముచితమైన గౌరవాన్ని ఇవ్వడానికి మేము దాదాపు 5 సంవత్సరాల క్రితం, అంటే నేను జిల్లా ప్రెసిడెంట్ కాకముందే భద్రం గారు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు అయ్యాడు. అప్పుడు సత్యం గారు ప్రెసిడెంట్ ఉండే, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా. మరి సత్యం గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన్ని ఓబీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడికి అంటే ఆ రోజే మరి వెంకటని, అట్లాగే నగేష్ ని, వీళ్ళందరినీ కూడా బీసీసీఎల్లో తీసుకొని ఆ రోజు నుంచి అందరం కూడా పార్టీ కోసం పనిచేస్తూ సేవలు అందించినటువంటి పరిస్థితి. కానీ నిబంధనలతో ఉండటం వల్లనే ఆయన ఇప్పుడు సొసైటీ ప్రెసిడెంట్ అయ్యిండు. మన పొద్దున తప్పింది, లేకపోతే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావాలి, అది కొన్ని కారణాల వల్ల ఆపడం జరిగింది, లేకపోతే ఆయన అయ్యేవాడు. ఇప్పుడు ఎక్కడికి ఆర్టీఓ ఆఫీస్ కు సంబంధించి ఒక గౌరవప్రదమైనటువంటి, అంటే అది గవర్నమెంట్ పదవి, ప్రోటోకాల్, ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఉన్నా కూడా ఆయన స్టేజ్ మీద పిలిచినటువంటి పదవి అనమాట. కాబట్టి ఒక చక్కటి పదవి ఇస్తే, పదవి ఏంటనేది కాదు, మనకి ఇచ్చిన పదవికి అంటే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా మాకు ఇస్తే ఇవాళ మీ అందరి దయ వల్ల అందరు ప్రజలందరూ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ క్రెడిట్ పోస్ట్ దుర్గా ప్రసాద్ అంటున్నారు, అంటే మీరు ప్రెసిడెంట్ వల్ల వచ్చింది కాబట్టి ఇది గొప్ప అంటున్నారు. మరి మీ అందరి శ్రమ ప్రతి ఒక్కరు కోరుకున్నారు కాబట్టి వచ్చింది. ఆ టైంకి నేను జిల్లా ప్రెసిడెంట్ ఉండటం నా అదృష్టం, ఆ పదవి గవర్నమెంట్ వచ్చే సమయంలో. కాబట్టి మీరు కూడా ఇందాక అన్నా చెప్తా ఉండే, ఇప్పుడు వెంకన్న లాంటి నిజాయితీ పరుడు, మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా రోజు కష్టపడి ₹1 ఆయన సంపాదించుకొని దాంట్లో పావులా ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించుకొని ఒక పద్ధతిగా వ్యవహార శైలిలో ఉంటూ ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తికి ఒకేసారి 25 లక్షలు పుట్టింటే తీసుకొచ్చి ఇంటికి తెచ్చినోడు కూడా మళ్ళీ మీరు ఉండే, ఎవరైతే మీ నాయి బ్రాహ్మణ సంఘం పెద్దలు ఉన్నారో వాళ్ళ ద్వారానే ఈయన్ని కన్విన్స్ చేయాలని. ఎందుకంటే బయట వాళ్ళకి చెప్తే వాడు ఆయన ఎక్కడో ఆ సంఘంలో ఉన్న పెద్ద మనుషుల్ని పంపించి వినిపించాలని పంపించి ₹25 లక్షలు ఆయనకి ఇస్తా అని చెప్తే ఆ రోజు ₹25 లక్షలు తీసుకోకుండా ఉండటమే ఆయన నిజాయితీకి. ఆయన 25 లక్షలు తీసుకుంటుంటే ఆయన ఒక్కడే లాభపడేవాడు. కానీ ఆ 25 లక్షలు ఆయన తీసుకోకపోవడం వల్ల ఆ డివిజన్ లో ఉన్న అందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1000 లెక్కించారు. అదే మరి తీసుకున్నట్టయితే అది ఇనానిమస్ అయ్యేది. ఇనానిమస్ అయితే ఎవరికి ఒక నాయకులకే కాదు, ఆ డివిజన్ లో ఉన్న అన్ని కులాలకు కూడా ₹1000 లెక్క పంచడానికి ఈ 25 లక్షలు అందరికీ పంచారు. అంటే మరి ఎంత నిజాయితీగా అందరికీ ఉపయోగపడ్డాడు తప్ప ఆయన స్వార్థం కోసం తీసుకోలేదు. అలాంటి వ్యక్తికి ఒక మంచి పదవి ఇవ్వడం చాలా గర్వంగా. నేను కూడా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా భట్టి గారికి, ఉమానాయకరావు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మరి ఆయనకు ఆ పదవి ఇచ్చినందుకు, గౌరవించినందుకు, పదవి ఏంటనేది కాదు దానికి వల్ల తీసుకురావాల్సిన బాధ్యత. మరి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక బీసీకి మహేష్ కుమార్ గౌడ్
ఆయన ఎన్ఎస్యుఐ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పనిచేస్తా ఉన్నాడు. మొన్న మేము ఆయనకి జరిగే సన్మాన సభలకు పోయి జాతి తీసుకునేటప్పుడు పోతే ఆయన చెప్తా ఉన్నాడు, ఈ గాంధీ భవన్ లో ఉన్నటువంటి ప్రతి కుర్చీకి, ప్రతి టేబుల్కి, ప్రతి బ్యాలకు కూడా నేను తెలుసు. ఎందుకంటే ఎన్ఎస్యుఐ నుంచి ఈ ఆఫీసులోనే పండుకోవటం, తిరగటం, ఏడే ఉండటం, ఏడే చేయటం, ఇదే నాకు ఒక దేవాలయం లాంటిది. కాబట్టి ప్రతిరోజు ఈ దేవాలయానికి వచ్చింది కాబట్టి ఈ రోజు నాకు ఇంతటి పెద్ద పదవి ఇచ్చానని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, అంటే ఒక జాతీయ పార్టీకి, భారతదేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ పార్టీకి ఒక రాష్ట్రానికి అధ్యక్షులు కావడం అంటే మామూలు విషయం కాదు. మరి ఆయనకి అలాంటి గౌరవాన్ని కూడా ఒక బీసీకే ఇవ్వడం జరిగింది మనం. కాబట్టి బీసీలన్నా దళితులన్నా ఈ పార్టీకి చాలా గౌరవం, వాళ్ళ శ్రేయస్సు కొరకే పనిచేస్తుంది. అదే ప్రజారాజ్యం, ఇందిరమ్మ రాజ్యం. మరి అందరికీ ఉపయోగపడేటటువంటి పార్టీని మీ అందరూ ఆశీర్వదించి, ఎక్కడైనా కూడా ఆశీర్వదిస్తే ఇప్పుడు ఏదైతే అన్నాలు చెప్పాడో మీ కోరికలు, మీ సమస్యలు వెంకన్నతో పాటు మేమందరం కూడా, వీరభద్ర గారు కానీ, నేను కానీ, మీకు రావాల్సినటువంటి ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ ఎవరికైనా రాకపోతే అవి ఇప్పించడం కోసం మేమందరం మీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి, మేము అధికారులతో, నాయకులతో మాట్లాడి మీకు ఇప్పించేందుకు కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you very much. సమైక్య సంక్షేమ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సేవా సంఘం ఈరోజు నేను ఖమ్మం జిల్లా అధ్యక్షుల్ని మాదార పరినాథ్ గారు మాట్లాడుతున్నా. గత 10 సంవత్సరాలుగా మా కులం నాయబ్రాహ్మణ కులం సంక్షితకు వెనకబడి ఉన్నది 10 సంవత్సరాలుగా. అటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయబ్రాహ్మణ కులాన్ని గుర్తించి ఆర్టీఏ అథారిటీ డైరెక్టర్గా నామినేట్ పోస్టులు 2 మంచిర్యాల జిల్లాకు 1, ఖమ్మం జిల్లాకి మా గజ్జల వెంకన్న గారికి 1 ఇవ్వటం జరిగింది. దానికి కృతజ్ఞతగా, దానికి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగినది. సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మరియు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరియు శ్రీనివాసరెడ్డి గారికి, మరియు ఈ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మరియు జిల్లా అధ్యక్షులు పోవాల దుర్గాప్రసాద్ గారికి ఈరోజు మేము కృతజ్ఞతగా పాలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా 100 బైకు ర్యాలీలతోటి ప్రతి క్యాంప్ ఆఫీసు, మంత్రి తుమ్మల గారి క్యాంప్ ఆఫీస్ అయితే, మంత్రి శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ అయితే, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారి క్యాంప్ ఆఫీస్ అయితే, ఇవన్నీ క్యాంప్ ఆఫీసులు తిరిగి ఇవాళ పాలాభిషేకానికి చేయడానికి మేము పూనుకున్నాము. గత ప్రభుత్వాలు మాకు 250 కోట్లు మా నాయ బ్రాహ్మణులకి కేటాయించారు. గత ప్రభుత్వంలో ఆ 250 కోట్లు మా నాయ బ్రాహ్మణులకి ఒక పావనలంతో కూడా మాకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మా నాయ బ్రాహ్మణులు 50,000 లోన్లు, ₹1,00,000 లోన్లు, 3 లక్షల లోన్లు, 2 లక్షల లోన్లు పెట్టుకున్నారు. దాంట్లో పావనలంతో కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం గుర్తించి గతంలో లోన్లు రాని మా నాయ బ్రాహ్మణ సోదరులందరినీ గుర్తించి ప్రతి ఒక్కరికి ₹2 లక్షల పూర్తి 100% పూర్తి సబ్సిడీతో ఇవ్వాలని కోరుకుంటూ, అంతేకాకుండా మాకు గతంలో మా నాయబ్రాహ్మణ సోదరులకి ఇల్లు లేని ప్రతి నాయబ్రాహ్మణ సోదరులకి ఇందిరమ్మ ఇల్లు ఇప్పియాలని, అంతేకాకుండా వీడి కార్మికులకి గౌడ్స్ అన్నకి ఏ విధంగా అయితే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్లు ఇస్తారో మా నాయబ్రాహ్మణ సోదరులకు కూడా అదేవిధంగా పింఛన్లు ఇవ్వాలని, అంతేకాకుండా ఇవాళ మా నాయబ్రాహ్మణ సోదరుని పట్టి పీడిస్తున్నట్టు ప్రధానమైన సమస్య కార్పొరేట్ షాపులు. ఇవాళ కార్పొరేట్ షాపులు వల్ల ఇవాళ బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీ షాపులు, నా షాపులు అనే ఏరే పేర్లతోటి మా సెలూన్ షాపులు పెట్టుకొని మా నాయబ్రాహ్మణుల్ని పొట్టగొడుతున్నారు. మాకు వాళ్ళు పెట్టుకున్న తర్వాత మాకు పని లేకుండా అయినది. మా నాయబ్రాహ్మణ
సోదరులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అది గుర్తించి మా ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మాకు మా నాయబ్రాహ్మణ కుల ధృవీకరణ పత్రం ఉన్న నాయబ్రాహ్మణ సోదరులకే సెలూన్ షాపులకు పర్మిషన్ ఇవ్వాలా, వేరే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో గత ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ 51 డివిజన్లో ఖమ్మం 50 డివిజన్లో గజలంకన్ గారికి టికెట్ ఇచ్చింది. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా 2 మా కార్పొరేట్ టికెట్లు ఇవ్వాలా. అంతేకాకుండా గ్రామ సర్పంచులు కానీ, అంతేకాకుండా మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ మా నాయబ్రాహ్మణులకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ ర్యాలీని ఇంత ఘన విజయం చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు గజల వెంకన్న గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ సీనన్న గారు, రాష్ట్ర సలహాదారులు గౌరవ సలహాదారులు కుదురుపాక సిఆర్ గారు, అంతేకాకుండా ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాదారపడినారు, ఖమ్మం జిల్లా సెక్రటరీ దుబ్బాక వెంకటప్పయ్య గారు, అంతేకాకుండా టౌన్ అధ్యక్షులు వేముల చంద్రమౌళి గారు, టౌన్ సెక్రటరీ సింగారపు కృష్ణ గారు, మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయబ్రాహ్మణ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ర్యాలీని ఇంత ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరి పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాయబ్రాహ్మణ సమైక్య సంక్షేమ సంఘం కాంగ్రెస్ అనుబంధ సంఘం ఏర్పాటు చేయటంలో భాగంగా మేము ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, నగర కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అనుకున్న తీరీలో మాకు మన మాదారపు హరినాథు బాగా కృషి చేసి మన నాయబ్రాహ్మణ సంఘానికి కృషి చేసి ఫలితాలు తీసుకొస్తారనే ఉద్దేశంతో హరినాథుని మేము జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అదేవిధంగా చంద్రమౌళి గారిని నగర కమిటీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. మేము సమైక్య సంక్షేమ సేవా సంఘం కాంగ్రెస్ అనుబంధ సంఘం గ్రూపు ఏదైతే ఉందో మేము నాయబ్రాహ్మణులకి సేవ చేయడానికే ముందుకు వచ్చిన గ్రూప్ ఇది. కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉంది అంటే ఆ అనుబంధంతోనే ఈరోజు గజల వెంకన్న గారికి మరి ఆర్టీఐ డైరెక్టర్గా ఖమ్మం జిల్లాకి ఇవ్వటం జరిగింది. ఆర్టీఐ డైరెక్టర్తో పాటు పెద్దపల్లి జిల్లాలో కూడా సురేష్ గారికి మరో డైరెక్టర్ కూడా ఇవ్వటం జరిగింది. వారిద్దరికి డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత చెప్పుకుంటూ మరి అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి సీన్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఖమ్మం జిల్లాలో ఇంకా విజయాలు సాధించాలని నాయబ్రాహ్మణ్స్ అనేది ఐక్యంగా కోరుకుంటూ